మెనోపాజ్ అంటే ఏంటి? పీరియడ్స్ ఆగిపోవడాన్ని మెనోపాజ్ అంటారు. వరుసగా 12 నెలలు పీరియడ్స్ ఆగిపోయినప్పుడు మెనోపాజ్ దశలోకి వెళ్ళినాం. మన ఇండియన్ ఉమెన్లో 46-47 ఏళ్ళు యావరేజ్ ఏజ్ అనమాట మెనోపాజ్కి. కొంతమందికి 40 ఏళ్ల కంటే ముందు ఆగిపోతాయి. అట్లా ఆగిపోయినప్పుడు దీన్ని ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటాం. కొంతమందికి 55 ఇయర్స్ తర్వాత కూడా పీరియడ్స్ వస్తాయి. దీన్ని లేట్ మెనోపాజ్ అంటారు. సో ఈ ప్రీమెచ్యూర్ మెనోపాజ్ వల్ల హార్మోన్స్, ఈస్ట్రోజన్ అనే హార్మోన్స్ మన శరీరంలో చాలా అవసరమైన హార్మోన్. ఇది స్త్రీల రిప్రొడక్టివ్ హార్మోన్స్లో ఒకటి. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ 2 హార్మోన్స్ ఉంటాయి. ఈస్ట్రోజన్ అనేది మన బోన్స్ స్ట్రెంత్కి చాలా అవసరం. బోన్స్లో కాల్షియం డిపాజిట్ అయ్యేదంతా కూడా ఈస్ట్రోజన్ వల్ల అనమాట. ఇలా ప్రీమెచ్యూర్ మెనోపాజ్లో వెళ్ళిన వాళ్ళకి బోన్ వీక్నెస్, అవి ఈ హార్మోన్స్ లోపం వల్ల, ఈస్ట్రోజన్ లోపం వల్ల మిగతా శరీర అవయవాల్లో కూడా చాలా మార్పులు వస్తాయి. మెనోపాజ్ లేట్ అయిన వల్ల దానివల్ల కూడా కొన్ని నష్టాలు ఉన్నాయి. ఈస్ట్రోజన్కి ఎక్కువ కాలం ఎక్స్పోజ్ కావటం వల్ల కొన్ని రిస్క్స్ లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇలాంటిది రావడానికి రిస్క్ పెరుగుతుంది. అంటే ఈస్ట్రోజన్ మనకు మేలు చేస్తుంది, ఎక్కువగా ఉన్నప్పుడు దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. సో లేట్ మెనోపాజ్ వాళ్ళు ఇలాంటి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ కానీ ఇలాంటివి ఉన్నాయా అని వాటికి కావలసిన పరీక్షలు అవి చేయించుకోవాలి.